హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుచ్చిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో మరొక ఫుల్ బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసేసి సో ఇక్కడ వచ్చేసేసి ఒక గృహప్రవేశానికి వెళ్ళాము. ఆ వ్లాగ్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను అనమాట. గృహప్రవేశము అది అందులోనూ మన దగ్గరి వాళ్ళది అని అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకు బట్టలు పెట్టడం మన ఆచారం కదా. అందులోనూ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అన్నమాట, తమ్ముడు భార్య అవుతారు. సో అందుకోసం అనేసి అని ఇంకా ఏం చక్క మంచిగా శారీ అండ్ ప్యాంట్ షర్ట్ అయితే తీసుకొని వచ్చారు. నాకు ప్యాంట్ షర్టు లోపల ఎలా ఉందో తెలియదు, కానీ పైన నాకు బాక్స్ని చూడంగానే వావ్ అన్నట్లు అనిపించింది అనమాట. చూడండి, ఏదో రాయల్స్ లుక్ లాగా అయితే ఉన్నింది కదా, ఏదో జ్యువెలరీస్ పెట్టుకొని అట్లా అని అనిపించింది. దాంట్లో చూస్తే మంచిగా ప్యాంటు అండ్ షర్ట్ ఉన్నింది. సో పైననే ఇంత లుకింగ్గా ఉంటే ఇంకా లోపల ప్యాంట్ షర్ట్ ఇంకెంత లుకింగ్ ఉంటుంది కదా. ఈ మధ్య జెంట్స్కి కూడా కొంచెము ఆలోచన అయితే చేసి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి అనేసి అని అయితే ఇలా బాక్సెస్లో అరేంజ్ చేశారేమో అని అనిపించిందంట. ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకే శారీస్ పెట్టడం, ఆడవాళ్ళకే బ్లౌజ్ పీసెస్ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. జెంట్స్ని పట్టించుకోకుండా ఉన్నారు అన్నట్టు ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఆ బాక్స్ని లుకింగ్ అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసేసి నేను అయితే హ్యాపీగా వెనకాల కూర్చున్నాను. మా హస్బెండ్ వచ్చేసేసి ఆ రోజు ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి అనేసి తను మార్నింగ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఆల్రెడీ 2 ఫంక్షన్లకు అటెండ్ అయ్యి థర్డ్ ఈ గృహ ప్రవేశానికి అయితే వస్తూ ఉన్నాడు. ఇంకా మేము వెళ్ళొచ్చులే అన్నట్టుగా అనేసి 1 o'clock ఏమో స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఇంకా మా ధీరు యాజ్ యూజువల్ డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. గ్రీష్గా నేను ముందు కూర్చుంటాను అనేసి ముందు కూర్చొని నేను హ్యాపీగా అయితే వెనకాల కూర్చుండిపోయాను అనమాట. సో మేము వెళ్ళేసరికి ఓన్ వాళ్ళది అని అనుకున్నప్పటికీ కూడా భోజనాలు స్టార్ట్ అయ్యాయన్నమాట. మేము వెళ్ళేసరికి అంటే సత్యనారాయణ స్వామి వ్రతము అది అంతా అయిపోయి ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా వెళ్ళాము, హ్యాపీగా స్వామిని అయితే దండం పెట్టేసుకున్నాం. ఈలోగా మా హస్బెండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పటికీ తను కూడా చెప్పంగానే తను కూడా ఆ చుట్టుపక్కల్లోనే ఉన్నాడా. సో అక్కడికైతే వచ్చేసేసాడు అనమాట. ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామికి అయితే అక్షింతలు వేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట అందరం కూడా. ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి తను అప్పుడే భోజనాలు స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా, కొంచెం సేపు మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు బిజీగా ఉంటాడు, కొంచెంసేపు తను బిజీగా ఉంటుంది. ఇద్దరిని అయితే పట్టుకొని వచ్చేసరికి ఒక 20 minutes టైం అయితే పట్టిందనమాట. ఇంకా మేము తీసుకొని వెళ్ళినటువంటి శారీ అండ్ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసేసి మ్యాంగో సీజన్ కదండి. శారీ ఎంత లుకింగ్గా డ్రెస్సెస్ ఉంటాయో దానికి క్వైట్ ఆపోజిట్గా ఈ పండ్లు కూడా అంతే డెకరేటివ్గా ఉంటాయి కదా. సో మ్యాంగోస్ని అయితే పెట్టేసేసి ఒక చీటీ అయితే పెట్టి ఇద్దరికి కుంకుమ, తనకు కుంకుమ పసుపు అదైతే ఇచ్చి ఒక పద్ధతిగానే ఇచ్చామన్నమాట ఇద్దరికి బట్టలు. ఇంకా వచ్చేసేసి మా మామయ్య అన్నమాట, తను కూడా మంచి గిఫ్ట్ అదైతే తీసుకొని వచ్చారు. అత్త కూడా వచ్చారు, కిందనే కూర్చుండిపోయారు అనమాట. సో వాళ్ళ బాబు కూడా వచ్చింటే రమ్మని పిలుస్తూ ఉన్నాము. తను కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉన్నాడు. హస్బెండ్ సరే వీడియో కోసం రా, ఒక ఫోటో కోసం రా అంటే అప్పుడు వచ్చాడనమాట. ఇంకా ఇల్లు అయితే సూపర్గా అయితే కట్టించేసేసాడు. ఒకటేసారి కింద రెంట్కి ఇచ్చేటట్టుగా ఒక షాపు కట్టించేసేసాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ కట్టించేసేసాడు అనమాట. మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్లో వచ్చేసేసి ఒక పెంట్ హౌస్ లాగా అయితే వేసేసారు. చాలా అంటే చాలా బాగా కట్టించారు. ఫైనల్ లుక్ ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్గా అయితే అనిపించింది అనమాట. సెక్యూరిటీ పరంగా కూడా అంత పర్ఫెక్ట్గా చేశారు. ఇంకా భోజనాలు అయితే భక్ష్యం పెట్టారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పాను కదా, సో కేసరి, ఒక డ్రై ఐటమ్ పెట్టారు, వడ పెట్టారు. వడ వేడిగా చాలా బాగున్నాయి. రుమాలి రోటీ అండ్ మిక్స్డ్ కర్రీ, తర్వాత వచ్చేసేసి చిత్రాన్నము, తర్వాత మన వంకాయ కర్రీ. ఇవి లేకుండా అయితే ఏ ఫంక్షన్ కూడా ఉండదేమో అన్నట్టుగా అయితే అనిపిస్తుంది కదా వంకాయ కర్రీ అది. సో ఈ మధ్య రోటీస్ కూడా కామన్ అయితే అయిపోయాయి. ఇంకా తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ అన్నం, పప్పు, రసము, ఒక కట్ చట్నీ, వడియాలు, సో కర్డ్ అండ్ ఆకు ఒక్క. వీళ్ళైతే శాస్త్ర పద్ధతిగా అయితే అనిపించిందన్నమాట. ఈ మధ్య కాలంలో ఆకు ఒక్క సున్నము అన్నది లేదు కదా, ఉన్నంతలో అయితే పాన్ అరేంజ్ అయితే చేస్తూ ఉన్నారు కదా. అక్కడ ట్రే చూడంగానే వావ్ అని అనిపించింది. ఇంకా
కింద వచ్చేసేసి భోజనాలను పెట్టారని చెప్పాను. లోపలైతే కొంచెం ఫుల్గా ఉన్నారా, అక్కడే భోజనాలు అక్కడే నిలబడ్డాము. పాపం మమ్మల్ని కేర్ తీసుకొని వదిన ఇక్కడ వచ్చి నిలబడండి, ఇక్కడ గాలి వస్తుంది, కూలర్ ఉంది కదా అని అక్కడ పైన అయితే బాగా మగ్గిపోయామని చెప్పొచ్చు అనమాట. ఆ ఎండకి ఆ చెమటలు వేస్తున్నట్టు కొంచెం సేపు కూలర్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ బాబోయ్ అన్నట్టు అనిపించింది. ఎండలు కూడా చాలా భయంకరంగా అయితే ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే ఒక 2 days నుంచి వానలు పడుతున్నాయి, ఓకే పర్వాలేదు అనిపించింది. సో వెళ్ళాము, హ్యాపీగా దండం పెట్టేసుకున్నాము, తాంబూలం అది ఇచ్చేసాము, కొంతసేపు అందరినీ మాట్లాడి ఇచ్చేసాము. ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నాం. అప్పటికే 3:34 ఏమో అవుతుంది అనమాట. సో రిటర్న్ గిఫ్ట్ అయితే మంచి స్టీల్ బాక్స్ ఇచ్చారు. దాని మీద చూడండి థ్యాంక్ యూ అనే ఒక స్టిక్కర్ని అయితే అతికించాడనమాట. అంటే మీరు ఇంత టైం తీసుకొని మా కోసరం అనేసని వచ్చారు కదా అనేసని వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పకుండా ఆ బాక్స్ని చూడంగానే మనకు ఒక స్మైల్ కూడా వచ్చేస్తుంది కదా, థ్యాంక్ యూ అని చూడండి, కొత్త ఐడియా అనిపించింది. సో ఇంకా ఈ బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మరొక బ్లాగ్ తోటి మీ ముందుకు అయితే వచ్చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చంద్రగ్రీష్మశ్రీ బ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.